ఇంత పొద్దునే? హలో మావయ్య, ఏంటి ఇంత పొద్దునే? అంతా బానే ఉంది కదా? అంతా బానే ఉందిరా. నేను హైదరాబాద్ వచ్చాను. బుజ్జికి ఫోన్ చేస్తే తీయట్లేదు, అందుకే నీకు ఫోన్ చేశానురా. పడుకుని ఉంటుందిలే మావయ్య. అమీర్పేటలో బస్ దిగానురా. కళామందిర్ ఎదురుగుండా ఉన్నాను. నీ అడ్రస్ ఎక్కడో చెప్తే ఆటో పట్టుకుని వచ్చేస్తాను. బయలువాడు మావయ్య, అక్కడే ఉన్నాను, నేను వస్తున్నా. సరేరా, రా. సారీ మావయ్య, కొంచెం లేట్ అయింది. పర్లేదు లేరా, పద. జాగ్రత్తగా ఎక్కండి. అంతా ఓకే కదా మావయ్య? పద. వెళ్దామా? అత్తయ్య ఎలా ఉంది మావయ్య? దానికేంట్రా, అది బాగుండకపోతే మనం బాగుంటామా ఏంటి? ఊరుకోండి మావయ్య. ఊరుకోవడం కాదురా, ఊర్లో లేను కాబట్టి ఇంత ధైర్యంగా నిజం చెప్తున్నా. సరే మావయ్య, ముందు నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత బుజ్జి దగ్గరికి వెళ్దాం మావయ్య. లేదురా, బుజ్జి ఫోన్ ఎత్తకపోతే కంగారుగా ఉంది. ముందు తన దగ్గరికి వెళ్దాం. అది కదా మావయ్య, బ్రేక్ఫాస్ట్ చేశాక. వద్దురా, బుజ్జిని చూసాకే ఏదైనా. సరే మావయ్య, పోనీ. సరే సరే. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఇదేనా? ఇదే మావయ్య. నేను బైక్ పార్క్ చేసి వస్తాను. రండి మావయ్య. Who are you? He's Samira's father. Is she there? Yes, come in. రండి మావయ్య. రండి మావయ్య. Her room. మావయ్య, Bujji. బుజ్జి. 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 లే బుజ్జి. శారదయ్య ఇక్కడికి వచ్చాడండి? నిజంగా వచ్చాడా? నువ్వేంటి ఇక్కడ? నాన్న వచ్చారు. అసలు నాన్న ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ ఎలా వచ్చారు? ఇక్కడికి ఎలా వచ్చారు? నేనే తీసుకొచ్చా. డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్? యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ బిఫోర్.
అదేం లేకుండా ఎలా తీసుకొస్తావు? నాన్న, మీరేంటి సడన్గా కనీసం ఫోన్ కూడా చేయలేదు వస్తున్నానని? సారీ అమ్మా, ఈసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాల్ చేసి వస్తాను. మీ అమ్మ నీకేదో పంపించింది, బ్యాగ్లో ఉన్నది తీసుకో. బుజ్జి ఫ్రెష్ అప్ అయ్యరా. మావయ్య ఏం తెలియలేదు, బయటికి వెళ్దాం. వెళ్ళు, మనం బయట వెయిట్ చేద్దాం మావయ్య. Hey Sami, Hmm? I used your washroom without intimating as the water was clogged in mine. I'm sorry I couldn't wake you up as you were sleeping. ఇట్స్ ఓకే. Hmm. ఇది కూడా నాన్న చూసుంటారా? మావయ్య మీకు ఇడ్లీ ఓకే కదా? బుజ్జి నీకు పీనట్ సలాడ్ ఓకే కదా? నీకు ఇష్టంగా? నేను తీసుకొస్తా. నాన్న, అమ్మాయిలో ఉంది నాన్న. నువ్వెలా ఉన్నావు? ఫైన్ నాన్న, బాగున్నా. అమ్మ నీ పెళ్లి గురించి అడుగుతుంటే చెప్పకుండా దాటేస్తున్నావని నన్ను పంపించింది. వర్క్ నాన్న, బిజీ అయిపోయాను. అందుకే అమ్మకి. నేను చూశాను కాబట్టి నాకు తెలిసింది. నీ అమ్మ చూడలేదు కదా. నాన్న అసలు. బుజ్జి, మావయ్య చాలరా. మన మెదడు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుందిరా. మనం ఖాళీగా ఉన్నా అది మాత్రం ఖాళీగా ఉండదు. కానీ బుజ్జిని అలా చూసేసరికి నా మెదడు ఆలోచించడం మానేసిందిరా. సారథి, మనం పోవడం కన్నా మన మెదడు ఆలోచించకపోవడం
చాలా దారుణంగా ఉంటుందిరా. మావయ్య, నేను అర్థం చేసుకోగలను. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండడం అనేది చాలా మామూలు విషయం మావయ్య. దాన్నే కోలివింగ్ అంటారు. అపార్ట్మెంట్లో ఎవరి ఫ్లాట్లో వాళ్ళున్నట్టే ఒకే ఫ్లాట్లో ఎవరి గదులు వాళ్ళవి, ఎవరిష్టాలు వాళ్ళవి. దీనిలో తప్పప్పులు తర్కించడం అనవసరం మావయ్య. మీరు అలాంటి పరిస్థితుల్లో బుజ్జిని చూడడంతో ఒక తండ్రిగా మీరు తీసుకోలేకపోతున్నారు. అయితే తండ్రిగా నా కూతురు తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతుంది అనుకోమంటావా? అనుకుంటాను. తన రూమ్లో కాల్చిన సిగరెట్లలో, ఖాళీ అయిన సీసాలలో తన పాత్ర లేదు అనుకుంటాను. కానీ ఊరెళ్ళి మీ అత్తయ్యకి ఏం చెప్పమంటావు? ఒక భర్తగా నా భార్యకి నిజం చెప్పమంటావా? ఒక తండ్రిగా నా కూతురి కోసం అబద్ధం చెప్పమంటావా? చెప్పు సార్. మాస్టర్గా ఎంతమందికి పాస్ మార్కులు వేసి ఉంటారు మావయ్య మీరు? అలాంటిది మీ కూతుర్ని ఫెయిల్ అవనిస్తారా? రూమ్కి వెళ్దాం రండి మావయ్య, రెస్ట్ తీసుకుందరు కానీ. మావయ్య, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. ఏసీ ఓకేగా మావయ్య? ఏదైనా కావాలంటే పిలవను మావయ్య, బయటే ఉంటాను. బుజ్జి, ఏమన్నా తాగుతావా? బుజ్జి, బుజ్జి, నీకు అసలు బుర్రుందా? నాన్న వెళ్దామంటే అలా వెంట పట్టుకుని తీసుకొచ్చేస్తావా? కనీసం నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఎంత ఎంబారసింగ్ ఉందో తెలుసా? ఆయన పరిస్థితుల్లో చూసి ఏమనుకుని ఉంటారో. ఛ! నాన్నతో మాట్లాడడానికి కూడా నేను ఇంత ఇబ్బంది పడతానని ఎప్పుడూ అనుకోలేదు. బుజ్జి, మావయ్య నాకు కాల్ చేయగానే నేను నీకు కాల్ ట్రై చేశాను, కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు. అప్పటికే డ్రాప్ ద మెసేజ్. అప్పటికి మావయ్య నా రూమ్కి వెళ్దామని నేను అడిగాను, కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయపోయేసరికి కంగారు పడి నీ దగ్గరికి వెళ్దామన్నారు. అలాంటి తీసుకొచ్చేస్తావా రూమ్కి? నా రూమ్ అయినా నా రూమ్ నీకెలా తెలుసు? నేను ఎప్పుడు చెప్పలేదే. ఈ రూమే కాదు, బెంగళూరులో నువ్వున్న రూమ్ కూడా తెలుసు. అన్నిటికన్నా ముందు నువ్వేంటో తెలుసు, కానీ నీకే నేనేంటో తెలీదు. బెంగళూరులో నువ్వున్న రూమ్ వెనకే నేను కూడా 3 years ఉన్నానని నీకు తెలుసా? నువ్వు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నావు, నేను కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు నీ ప్రతి డైలీ రొటీన్ నాకు తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే 6 yearsగా నీకు తెలియకుండా నీతోనే ఉంటున్నాను. బుజ్జి, నీ అంతటి నువ్వు నాకు కాల్ చేసినట్టు గుర్తుందా అసలు? అయినా నువ్వంటే నాకు ఇష్టం. నా కోసం వస్తావని నమ్మకం. లైఫ్ ఈజ్ గుడ్ సారథి, బట్ ఇట్స్ టఫ్, టూ టఫ్. మామూలుగా చదివిన తర్వాత ఎగ్జామ్ రాస్తాం, కానీ లైఫ్ అనే ఎగ్జామ్ మాత్రం చదువుతూ రాస్తాం. ఎప్పటికోసం ఆలోచిస్తూ ఉంటాం, కానీ అప్పటికప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అది సాల్వ్ చేసి మళ్ళీ ఇంకో దానికి రెడీ అయిపోతాం. జీవితం చాలా చిన్నదనుకుంటాం, కానీ అందులో అడుగు పెడితే తెలుస్తుంది ఎంత పెద్దదో. అమ్మా నాన్న మమ్మల్ని మంచి పొజిషన్లో ఉంచడానికి వాళ్ళెంత వదులుకున్నారో, తల్లిదండ్రులుగా ఎంత ప్రేమను పంచారో అప్పుడు తెలీదు. మనం ఎర్న్ చేయాల్సిన టైం వస్తుంది, అప్పుడు తెలుస్తుంది అమ్మా నాన్న అంటే ఏంటో. మనకు కనిపించిన దెబ్బలు ఎన్ని తిన్నారో, అవి మనకు కనిపించకుండా ఎంత జాగ్రత్త పడ్డారో. అవన్నీ చూసి కష్టపడి జాబ్ సంపాదించాను. ఇంట్లో వాళ్ళతో పాటు నీకు నాకు ఫ్యూచర్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ప్లాన్ చేసుకున్నాను. 1800 square feetలో ఒక ఫ్లాట్, మీడియం రేంజ్లో ఒక కార్, ఈఎంఐ లేని శాలరీ, నీతో ఉంటూ నవ్వుకుంటూ. నాకు నువ్వు ఎలా ఉంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు తెలియకపోవచ్చు.
నేను ఎప్పుడు నీకు కాల్ చేసి ఉండకపోవచ్చు, కానీ నాకు తెలుసు నువ్వు నా కోసం ఉంటావని. నా రూమ్మేట్ స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం దేర్ చాయిస్. నేనన్నది నా సొంతం. నేను ఎలా ఉన్నాననేది నా వ్యక్తిత్వం. నాకు తెలుసు నేను తప్పు చేయనని, కానీ నాన్నేం తప్పు చేశారు ఇంత బాధపడ్డానికి? ఆయనతో ఈ మాటలు ఎలా చెప్పాలో అర్థం కాక, ఆయన్ని చూసే ధైర్యం కూడా చాలక. బుజ్జి, ఐఎమ్ సారీ నాన్న. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఊరుకో బుజ్జి, ఊరుకో. బుజ్జి, నువ్వు అన్నట్టు నిన్నలా చూసిన దగ్గర నుండి నేను చాలా బాధపడ్డాను రా. తప్పంతా నాదేరా. అలాగే నేనే తప్పు చేయలేదని నాతో చెప్పలేక నువ్వు కూడా అంతే బాధపడ్డావు. ఇక్కడ తప్పెవరితో తెలుసా బుజ్జి? నీది కాదు, నువ్వు ఉంటున్న చోటుది. అది మన కల్చర్కి సరిపడదు. సరేనా? ఊరుకో. నిన్ను చూస్తుంటే చాలా గొప్పగా ఉందిరా. పొద్దున నా ముందు తనని వెనకేసుకొచ్చావు. చాలా చాలా హ్యాపీగా ఉందిరా. ఇన్నాళ్ళు తోడుగా ఉండి తనని భద్రంగా చూసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందిరా.